మన ప్రభు నిశ్రమానుభవ మండల కాల ధ్యానారాధనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థనతో రెండవ దిన ఆరాధనను ప్రారంభం చేసుకుందాము. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మా విమోచకాన్ని ఘనమైన పాదము వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మహిమ గల నీ కృపను నింపుతూ నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో నీ నామాన్ని కనపరిచేటువంటి కృపను అనుగ్రహింపచేసి ఈ శ్రమానుభవ చరిత్రము ద్వారా నూతనీకరించబడుటకై నీ కృపను నింపమని, సమస్తము మర్యాదగాను క్రమంగాను జరిగించి దీవించమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ సంఘారాధన కీర్తన పుస్తకాల్లో నుంచి, ఉజ్జీవ కీర్తన పుస్తకాల నుంచి 297వ కీర్తన, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవ అనేటువంటి కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహింపరుద్దాం. చివరి చరణానికి అందరూ లేచినట్లయితే సాయంకాలపు ఆరాధన జరిగించుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. నన్ను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్. నన్ను వాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల
కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘావాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘావాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులు తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం అలాగే నిలిచి ఉండగా బంకా సుమతి గారు 25వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చివరి చరణము అందరం కలిసి 10వ చరణం అందరం కలిసి చదువుకుని వారమైందా. దావీదు కీర్తన 25వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. యెహోవా నీ దిక్కునకు చూచి నాకు చూచి నా ఆత్మ ఎత్తుకొంచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచినాను. నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గురించి ఉత్సాహింపనీయకుము. నా కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షకుడివై ఉండువు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవి కదా. నా బాల్య పాపమును నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గముల గురించి ఆయన పాపులను ఉపదేశించు. నీ న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించుచు తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను ఆయన
నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యము చదువుగా విందాము. గోగులమూడి హానీ గ్రేస్ గారు మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుగా విందాము. చదివి ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభుని శ్రమానుభవ మండలాల ధ్యానములు మరి ఈ రెండవ రోజు దినము కోసం ఏర్పాటు చేయబడిన మార్కు సువార్త 46వ వచనం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. చదువు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కుగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడు ఎన్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా ప్రభువా, శ్రమల కాల ధ్యానంలో 2వ రోజు దినమున నాయన మమ్మల్ని అందరినీ నాయన ప్రభువా, మరి పోయిన శ్రమల కాల ధ్యానము నుండి ఈ శ్రమల కాల ధ్యానము 2వ దినము వరకు కూడా నాయన మమ్మల్ని అందరిని కూడా నీ మహాకృపతో క్షేమంగాను సజీవంగాను నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభువా, అయా ఇదిగో నాయన మరి కాపరి అయిన మరి వరప్రసాద్ అయ్య గారు నాయన ఈ దినము నా ప్రభువా మన దృష్టి వంశంపై మాట్లాడుచుండగా తండ్రి, ఆ బిడ్డకు ప్రభువా కావలసిన ప్రభువా నీ దైవవాక్కును ఆ బిడ్డకు నోటు ఉంచమని అడుగుతున్నామయ్యా. ఆ బిడ్డ నోటిని మీరు బోరగా వాడబడటానికి మీరు సహాయం చేయండి. ఆ బిడ్డని నీ సిలువు చాటున మరుగుపరిచిన ఆయన మాకు ఏ అక్కర అవసరత ఉందో వాక్యమును ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నానయ్యా. ఇదిగో ప్రభువా తిమయి మరి భర్తిమయ్యన ప్రభువా గుడ్డివాడు నాయన ప్రభువా తన హృదయంలో నాయన నిన్ను ఎంతగానో విశ్వసించి నాయన ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని అన్నప్పుడు ప్రభువా నీవు నిలిచి నాయన అయా ఇదిగో ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీకేమి కావాలన్నప్పుడు నాకు చూపు దయచేయమని సెలవిచ్చి ఉన్నాడు కదా నాయన ప్రభువా. అయా ఇదిగో నాయన ఆయన ప్రభువా నీ అందు హృదయములో ప్రభు ఎంతగానో విశ్వసించి ఉన్నాడయ్యా. కానీ మేమైతే ఈ దినమున మేము బ్రతుకుచున్నాము నాయన,
చూచున్నాము కానీ నాయన ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు తెరవమని అడుగుచున్నానయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి హృదయ వాంఛలను మీ సమృద్ధిలోనే తీర్చమని అడుగుచున్నామయ్యా. పరీక్షలో నాయన మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, మరి ఇంకా అనేక పరీక్షలు బిడ్డలు రాయిచుండగా తండ్రి వారందరికి కూడా ప్రభా కావలసిన తెలివిని, జ్ఞానాన్ని మీరు దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. ఆ బిడ్డలు అయ్యా ఇదిగో నాయన ఏ బిడ్డ అయితే ప్రభా అయా నేను అడుగుతున్నాడో నాయన ప్రభా ఆ బిడ్డలందరికి కూడా నాయన ప్రభా వారు కష్టపడిన దానికి ప్రతిఫలం దయచేయమని ఆయా బిడ్డలు నాయన మరి కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తామని నమ్ముచు నాయన బిడ్డలందరినీ కూడా అయా నీ చేతులకు అప్పచెప్పుచున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు ప్రభా మా అందరికి కూడా తోడయ్యండి నాయన. ఈ రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని నింపి నడిపించి సహాయం చేయమని మా కొరకు త్వరలో రానున్న యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరం అలాగే నిల్చుండి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్యజీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ఈ సమయంలో సందేశాత్మక గీతముగా ఆంధ్ర క్రైస్తవ సంఘారాధన కీర్తన పుస్తకాల్లోంచి 198వ కీర్తన, ఉజ్జీవ కీర్తన పుస్తకాల్లో 74వ కీర్తన సిలువే నా శరణాయనురా అనేటువంటి కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహింపర్దాం. చివరి చరణానికి అందరూ లేచి నిలబడగా నేటి దేవుని యొక్క వాక్యమును ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ ఖమ్మం వరప్రసాదయ్య గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నా శరణాయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితి రాని, సిలువే నా శరణాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి
కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణా ఎన్నురా సిలువను దరచితి విలువ కందగా రాని నీ కృప సిలువను తరచితి విలువ కందగా రాని నీ కృప కలుషమెల్లను పాపగా జాలును రాని సిలువే నా శరణా ఎన్నురా పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచి నాడను రాని సిలువే నా శరణా ఎన్నురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీ దారి చేరితి రాని సిలువే నా శరణా ఎన్నురా మన తండ్రి నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక ఆమె. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రేమైన దైవాచనాగమ మన ప్రభుని రక్షకుడైనటువంటి క్రీస్తు నామమున మరొకసారి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా మన ప్రభుని సమానుభవ మండల కాల ధ్యాన ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. కూడి ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. దైవ సాన్నిధ్యంలో ఈ రెండవ దినమునందు విశ్వాసం ఉంచి విశ్వాస సంబంధమైనటువంటి నిరీక్షణతో మనము ముందుకు కొనసాగటానికి దేవుడు ఎంతగానో తన ఉచితమైనటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. దైవ జనాంగమా ఆయన పరిశుద్ధమైనటువంటి కాపుదలతో మనము ఈ మండల దినాలలో ఒక్కొక్క దైవ వ్యతిరేక సంబంధితమైనటువంటి లక్షణాన్ని మనము విడిచిపెట్టడానికి నిర్ణయించుకుని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించడం కొరకు ఆయన మనకిచ్చినటువంటి గొప్ప కృపాయోగ్యత కొరకై మనల్ని మనము పునర్పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. ఎందుకంటే మనమందరము కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుడు తన పిల్లలకు దాచిపెట్టబడినటువంటి ప్రతి ఈవిని కూడా అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని జయించున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఈ దుష్టులను మనము జయించగలుగుతూ ఉంటాం. కాబట్టి దుష్టులను, దుష్ట సమూహపు ఆలోచన విధానాన్ని, దుష్టత్వపు లక్షణాన్ని అయ్యో మేము విడిచిపెట్టలేకపోతున్నామే అనేటువంటి నిరాశకు ఎప్పుడు కూడా మీరు గురి కాకుండా విశ్వాసంతో మీరు ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే ఆ విశ్వాసం తప్పకుండా పనిచేస్తుంది. అందుకని అంటాడు కదా,
మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి మీరు ముందుకు కొనసాగుతూ ప్రార్థిస్తూ మీరు అడుగుతూ ఉంటే అసాధ్యమైనటువంటి ప్రతి కార్యాచరణ కూడా దేవుడు సాధ్యం చేయగలుగుతూ ఉంటాడు. అందుకే ఈ దిన సందేశంలో మనం చూస్తున్నట్లయితే చాలా పరిచయమైనటువంటి ఈ దైవ వాక్కును బర్తలోమయి ఈ దేవుడు చేసినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక మహా అద్భుత కార్యాచరణ మనం చూడగలుగుతుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు ప్రయాణమగుచు మార్గ మధ్యములో ఉన్నటువంటి యెరికో పట్టణానికి ఆయన చేరుకున్నప్పుడు జరిగేటువంటి ఒక గొప్ప అద్భుతకరమైనటువంటి ప్రణాళిక ఇది. ఈ అద్భుతకరమైనటువంటి స్థితి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తుంటున్నప్పుడు ఆయన శిలువ శ్రమ పునరుద్ధాన అనుభవంలో ఇది చివరి ఘట్టంగా ఉంటున్నది. ఆయన చేసినటువంటి చివరి అద్భుత క్రియగా మనము దీనిని చూడగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారు యెరికో పట్టణానికి ఆయన సమీపించటం అనేటువంటిది ప్రారంభమవుతుంటున్నదో ఈ భర్తమయ్యి తిరుమయ్యి కుమారుడు భర్తమయ్యి గుడ్డి భిక్షగాడు కూర్చుండి కేకలు వేసేటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. యెరికో అనగా సువాసన కలిగినటువంటి పట్టణము. ఈ సువాసన కలిగినటువంటి పట్టణములో ఉన్నటువంటి చివరి వీధులలో అనగా వారి యొక్క ఊరు ప్రవేశానికి ఆ యెరికో పట్టణ ప్రవేశానికి ముందు పెద్ద పెద్ద గేట్లు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఈ దినాన మనం చూస్తుంటాం, ఒక విల్లాలోనికి మనం వెళ్తుంటున్నప్పుడు ముందు ఒక సెక్యూరిటీ సిస్టాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి దాన్ని. అదేవిధంగా పెద్ద పెద్ద గేట్లతో ఎవరు కూడా దాని మీదకు దండెత్తకుండా శత్రు ప్రవేశం లేకుండా ఉండేటి కొరకు పెద్ద పెద్ద గేట్లు అనేటువంటివి అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆ గేటు ముందట దానిలోనికి ప్రవేశించేటువంటి వారు లేదా తిరిగి ఆ పట్టణం నుంచి బయటకు వచ్చేటువంటి వారు ఆ గేటు ముందర కూర్చునేటువంటి కుంటివారిని గుడ్డివారిని వారు చూస్తూ వారికి చేయగలిగేటువంటి సహాయాన్ని వారు చేసేటువంటి వారుగా ఉంటుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే వారికి ఒక సహాయాన్ని అందించడం ప్రారంభమవుతుందో, అందుకే గత వారం మీకు జ్ఞాపకం తెచ్చాం, ఒక మనిషి యొక్క దయ కలిగినటువంటి హృదయం మీద మాత్రమే ఈ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులను ఈ అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తులు దాని మీద ఆధారపడుతుంటారు. ఎందుకంటే వారికి దయ కలిగి ఉంటే, దయ కలిగినటువంటి స్వభావం ఉంటేనే ఆ కుంటివాడికి కానీ ఆ గుడ్డివాడికి కానీ లేదా కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తికి కానీ వారు సహాయాన్ని చేయగలుగుతుంటారు. మరి ఆ దినాన్న పరిస్థితులను మనం చూస్తుంటే ఆ దినాలలో వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. ప్రభుత్వం వారిని పట్టించుకునేటువంటిది కాదు. ఈ దినానంటే ఈ వికలాంగులకు మనము వికలాంగులు అనేటువంటి మాట కూడా ఉపయోగించకూడదు, వారిని దివ్యాంగులు అనాలి. వారిని దివ్యాంగులు భారత ప్రభుత్వము ఎవరిని కూడా వికలాంగులు అని అంటే ఒప్పుకోదు. భారత ప్రభుత్వం శిక్షించింది, వారిని దివ్యాంగులు అనాలి. ఎందువల్ల దివ్యాంగులు అని వారిని సంబోధిస్తూ ఉండాలి అంటే వైకల్యము అనేటువంటిది మనిషికి మాత్రమే ఉన్నది కాదు, మనిషి యొక్క మనసుకు లేదు. కాబట్టి వారిని వికలాంగులు అనొద్దు, వారిని దివ్యాంగులు అని సంబోధించండి అని భారత ప్రభుత్వం దానిని నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఈ వికలాంగులను లేదా దివ్యాంగులను మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ఈ గుడ్డివాడు అక్కడ కూర్చుంటున్నప్పుడు ప్రభుత్వపరమైనటువంటిది ఎటువంటి సహాయం అనేటువంటిది అక్కడ లేదు. కానీ ఒక మనిషి యొక్క దయ కలిగినటువంటి హృదయం మీద మాత్రమే ఆధారపడుతుంటుంది. ఇది నాన్న ప్రతి ఒక్కరిని కూడా అది జ్ఞాపకం తెచ్చుకుంటుంటారు. ఒక దివ్యాంగుడిని వారికి ప్రభుత్వం ఆదుకుంటుంది, వారికి ఉద్యోగాల్లో కోటా ఇస్తుంది, వారికి కావలసినటువంటి ఆదరణ అనుగ్రహించడం అనేటువంటిది ఈ దినాన జరగటం అనేటువంటి జరుగుతుంది. ఈ దిన సంబంధితమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంలో ఒక వ్యక్తిని సమాజము పట్టించుకోలేదు, ఎన్నిక చేయబడినటువంటి ప్రభుత్వము పట్టించుకోలేదు. ఆ రీతిగా తాను నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క చొరవ ఎలా ఉంటుందో, దేవుడే జోక్యం చేసుకుంటున్నప్పుడు దేవుడే తన బిడ్డలపై తన కాపుదల ఎలాగ నింపుతూ ఉంటాడో ఈ వాక్యము ద్వారా, ఈ పరమమైనటువంటి సత్యము ద్వారా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి ధోరణిలో క్రీస్తు ప్రభుల వారు తిరిగి అక్కడికి నడిపించబడుతుంటున్నాడు, యెరికో పట్టణానికి ఆయన సమీపిస్తుంటున్నాడు అనేటువంటి వర్తమానము అతనికి అందించబడి ఉన్నప్పుడు 47వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన నజరేయుడైన యేసు అని వారు విని
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేయటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఎంతగా కేకలు వేస్తుంటున్నాడు, ఒక వ్యక్తి ఎటువంటి స్థితిలో తాను నింపబడుతూ కేకలు వేస్తుంటున్నాడు. భర్తమయ్యి అని అనగా అత్యున్నతమైనటువంటి బహుమతి పొందినటువంటి కుమారుడు అని అర్థం. అత్యున్నతమైనటువంటి బహుమతి పొందినటువంటి కుమారుడు అని అర్థం. కాబట్టి ఎందుకు అతడు తన జీవితాన్ని తాను ఎలాగా నడిపించుకుంటున్నాడు అనగా దుర్భరమైనటువంటి జీవితంతో ఒకరి యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ దయ కలిగినటువంటి స్థితిని మనుషుల దగ్గర నుంచి కోరుకుంటూ తాను తన కుటుంబంతో తాను నడిపించబడుతూ వెలివేయబడినటువంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నాడు. ఒక వ్యక్తి దేవుని గురించినటువంటి సందేశాన్ని, దేవుని గురించినటువంటి మాటలు వినిపించబడుతుంటున్నప్పుడు శాశ్వతమైనటువంటి విముక్తి కొరకు ఎదురు చూసేటువంటి వాడే నిజమైనటువంటి ముందు దృష్టి కలిగినటువంటి వాడు, మనోదృష్టి కలిగినటువంటి వాడు. తనకు ఇవ్వబడినటువంటి స్థితిగతుల్లో లోపాన్ని తాను గుర్తించగలుగుతూ ఆ లోపానికి శాశ్వతమైనటువంటి సమాధానము, ఆ లోపానికి శాశ్వత సంబంధితమైనటువంటి పరిష్కారము దేవుని దగ్గర దొరుకుతుందని ఆశపడగలిగేటువంటి వాడే ముందు చూపగలిగినటువంటి వాళ్ళం. రాబోయేటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించుకోవడానికి ఈ దినాన మనమందరం కూడా ఉపవాసం ఉంటూ మండలకాల ధ్యాన దినాలతో మనమందరం కూడా నడిపించబడుతుంటున్నాం. ఈ దినాన మనము స్మరించుకునేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నట్లయితే, ఒక అంధుడు గురించి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మనము కూడా ఒక రకంగా ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి అంధులుగానే మిగిలిపోవచ్చు. మనము కూడా ఒక ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి అంధులుగానే మిగిలిపోయాము. కన్నులుండి కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి మనుషులు మిగిలిపోయాం. మనము కూడా ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి బిచ్చగాళ్ళగా మిగిలిపోయాం. ఆ వ్యక్తి తన జీవనం కోసము తాను బయట కూర్చునండి తన కుటుంబ పోషణ కోసం తన కోసము అడుక్కుంటూ ప్రారంభం చేశాడు. ఈ దినాన లోక సంబంధితమైనటువంటి స్థితితో అంధత్వంతో కూడి క్రీస్తు ప్రభుని యొక్క శ్రమానుభవం యొక్క స్థితిని గుర్తించలేక లోకమును, లోకం యొక్క ఆశలను, లోకం యొక్క భోగాలను కోరుకోవడానికి ఆలయాన్ని నిలయంగా చూసుకుంటున్నాం. ఆధ్యాత్మిక స్థితిని గుర్తించలేనటువంటి మానవుడు ఎన్ని తపస్సు కాలాలను, ఇలాంటి ఎన్ని మండల కాలాలను ఆచరించినా, ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తిగా సమాజానికి తాను ప్రదర్శించడం అనేటువంటిది ప్రారంభమవుతుంటున్నా అది ఒక నటనాయుతమైనటువంటి స్థితితోనే వారు ఉండటం ప్రారంభమవుతుంది. కాబట్టి వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత వికాసాన్ని, మానవ జీవితానికి కావాల్సిన పరిపూర్ణ స్థితిని తాను గుర్తించగలుగుతుంటే దేవుడు నన్ను మార్చగలుగుతుంటాడు, దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇవ్వగలుగుతుంటాడు అనేటువంటి పరిపూర్ణతను మనము గుర్తించగలుగుతుంటాం. దైవజనాంగమ్మ ఎప్పుడైతే ఈ వికలాంగులను లేదా దివ్యాంగులను మనము చూడగలుగుతుంటున్నామో, క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య కాలాలలో ఒక కుంటి పుట్టుకోవడాన్ని చూసినప్పుడు శిష్యుల యొక్క సందేశాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూడగలుగుతుంటాం. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1 నుంచి 2 వచ్చిన భాగాలను మనం చూడగలుగుతున్నాం. యోహాను శుభవార్త 9వ అధ్యాయము, యోహాను శుభవార్త 9 మొదటి 2 వచ్చిన ఆయన మార్గమును పోచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడి కన్నవారా అని అడగగా. ఆనాటి దినం అనేటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అంగవైకల్యంతో పుట్టాడు అని అంటే వెంటనే వీడు పాపం వల్ల జన్మించినటువంటి వాడు, దేవుని యొక్క దోషముతో ఇతని కుటుంబం మీద నింపబడింది కాబట్టి వీడు అంగవైకల్యంతో వీడు పుట్టాడు. క్రీస్తు ప్రభుల వారిని అడుగుతుంటున్నారు చాలా విపరీతంగా. అందుకే ఈ అంగవైకల్యము కలిగినటువంటి వ్యక్తులు సమాజం వెలుపటే ఉన్నారు. వీళ్ళు సమాజంలోనికి వీళ్ళు ఎప్పుడు కూడా రాణించలేదు. కుష్ఠరోగులను, గుడ్డువారిని, కుంటివారును, ఓచ చేతులు గలవాళ్ళను దేవాలయము వెలుపట వారు గుంపులుగా వారు పడి ఉన్నారని సత్యాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నారు, వీడు ఇలాగ పుట్టడానికి గల కారణం ఏంటి, వీడి కన్న తల్లిదండ్రులు ఏమైనా పాపము చేశారా, వీడేమైనా పాపము చేశాడా? అందుకే కిట్నకాడు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి ఉన్నదయ్యా, నన్ను హిస్సోపుతో కడిగినట్లు నువ్వు కడుగయ్యా అని అంటాడు. మనిషి ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి గుడ్డితనాన్ని కలిగి ఉన్నప్పుడు అందరూ వెలుగును చూడగలుగుతుంటే నేను ఎందుకు వెలుగును చూడలేకపోయాను?
ఒక మనిషి ఎందుకు ఇటువంటి ప్రశ్న చేయలేగలుగుతున్నాడు? అందరూ మంచిని చూడగలుగుతుంటే నేను ఎప్పుడే మంచిని ఎందుకు చూడలేకపోతుంటున్నాను? మంచి తత్వము నాలో ఎందుకు రాలేకపోయింది? నా కన్నవారు ఏమైనా పాపం చేశారా? నా కన్నవారు పాపం చేస్తే ఆ పాపపు తలంపులతోనే వారసత్వంగా నా బ్రతుకు నేను కొనసాగిస్తుంటున్నానా? ఆ వారసత్వ సంబంధితమైనటువంటి స్థితితోనే కొనసాగించడానికి కాదు కదా క్రీస్తు ప్రభుల వారి శిలువలో త్యాగం చేసింది. ఈ పాపంతోనే నువ్వు మరణించాలి, ఈ పాపపు బ్రతుకునే నువ్వు కొనసాగించాలని కాదు కదా. ప్రతివాడు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతుంటున్నప్పుడు, ఆ పాప ప్రక్షాళన దేవుడు జరిగించినప్పుడు నీ కన్నులకు కట్టబడినటువంటి ఆ గంతలను తీసివేసుకుని, ప్రభువా నన్ను కూడా ఈ పాపపు స్థితిలో నుంచి నన్ను నీతిమంతుడిగా మార్చేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహింపచేయండి. ఆ గేటు దగ్గర కూర్చున్నటువంటి ఈ గుడ్డివాడు తన జీవితంలో తాను తలస్తూ ఉంటున్నాడు. ఎక్కడ ఎవరు వెళుతుంటున్నారు? ఇటు నజరుడైనటువంటి యేసు వెళుతుంటున్నాడు అనేటువంటి మాట తనకు వించబడినప్పుడు తాను ఆలోచన చేస్తుంటున్నాడు. లేఖన ప్రకారము దావీదు వంశంలో నుంచే రక్షకుడు జన్మించాడు. ఆ రక్షకుడు ఎటువంటి వాడు అనంటే తన ప్రజలను స్వస్థపరిచేటువంటి వాడు, విమోచించేటువంటి వాడు. తాను ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి ద్వారంలో ఉన్నత స్థితిలో ఉన్నాడు. భౌతికంగా అతని కన్నులు కనిపించలేదు, కానీ ఆధ్యాత్మికంగా దైవ చట్టాన్ని, దేవుని ప్రేమను, దేవుడు చేసేటువంటి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాచరణను చాలా స్పష్టంగా గమనించగలిగాడు. కాబట్టి ఇటు నజరుడైన యేసు వెళ్తున్నాడంటే వీడేమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా అని కేకలు వేస్తుంటున్నాడు. కాబట్టి నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించుము అని ఎందుకు అంటున్నాడు అని అంటే, కరుణ దేవుడు మాత్రమే చేయగలుగుతారు. మనుషులు చూపించేటువంటి వికట సంబంధితమైనటువంటి వేషధారణ పూరితమైనటువంటి కరుణను ఆయన ఎప్పుడు కూడా చూపించటం లేదు. ఎందువల్లంటే సమాజం అంటుంది కదా, నేను ఒక గుడ్డివాడుగానో ఒక కుంటివాడుగానో నేను పుట్టానంటే నా కన్న తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారు కాబట్టి ఇలాగ నేను పుట్టానని నన్ను అంటున్నారు. కాబట్టి ప్రభువా నాకు వంశపారపర్యంగా వచ్చేటువంటి ఈ దోషాన్ని మీరు మాత్రమే పరిహరించగలుగుతుంటారు. వంశపారపరంగా నడిపించబడేటువంటి ఈ దోషంలో నుంచి కూడా మాత్రమే మీరు మమ్మల్ని రక్షించేటువంటి వారుగా, మీరు మమ్మల్ని విమోచించేటువంటి పరమ తండ్రిగా మీరు ఉంటున్నారు. కాబట్టి నా బ్రతుకంతా కూడా ఈ వంశ సంబంధితమైనటువంటి అవలక్షణంతోనో అంధుడుగానో నేను మిగిలిపోకూడదు. నేను అలాగ మిగిలిపోవటం అనేటువంటిది నా ఆలోచన కాదు. నేను మార్చబడుతూ ఉండాలి. నేను ఎక్కడ ఉన్నానంటే నువ్వు నాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను కేకలు వేయగలుగుతుంటున్నాను. అందుకే యెహోవా మీకు సమీపంగా ఉండగానే మీరు ఆయనకు వేడుకొనండి, మీరు ఆయనను స్మరించండి, మీరు ఆయనకు కేకలు వేయండి. వంశపార సంబంధితమైనటువంటి పాపములో నుంచి, మనఃపూర్వకంగా కలిగినటువంటి పాపములో నుంచి ప్రభువా నేను విమోచించబడాలి. అలాగే పాప జీవితంతోనో పాప ఆలోచనతోనో బ్రతకటం అనేటువంటిది మనుషుడికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం అనేటువంటిది కాదు, ఉత్తమమైనటువంటి స్థితి ఏమాత్రం కూడా కానే కాదు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచ్చిన భాగంలో ఆయన మనకు జ్ఞాపకానికి తీసుకున్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఈ 40 దినాలు లేదా అంతకు ముందు ప్రతి దినము కూడా మనము దేవుని గురించినటువంటి మాటలను మనం వింటూనే ఉంటున్నాం. మరి ఎక్కువగా సమయాన్ని కేటాయించుకుని దైవ సాన్నిధ్యంలో ప్రభువా మీరు మమ్మలను రక్షించండి, ప్రభువా మమ్మలను విమోచించండి అని ఆయన కరుణ కొరకు, ఆయన వాత్సల్యత కొరకు ఆయన సన్నిధానంలో మనం కేకలు వేస్తుంటున్నాం. కాబట్టి ఆయన మాట మనకు వినిపించబడుతుంటే విశ్వాసము దేవుని వైపు నింపుకొనండి, మనుషుల వైపు ఏమాత్రం కూడా కానే కాదు. ఎందువల్లంటే మనుషులు అనేటువంటి వాడు ఎటువంటి వాడు అంటే నిలువెల్ల విషము కలిగిన వాడు. మనుషుడు అనేటువంటి వాడు నిలువెల్ల విషం కలిగినటువంటి వాడు. కాబట్టి కేకలు వేస్తుంటున్నాడు, ప్రభువా ఈ సమాజంలో నింపబడినటువంటి నన్ను ఒక పాపిగానో ఒక దోషిగానో వారు నన్ను చూస్తుంటున్నారు. దృష్టి లేనటువంటి నేను మనోదృష్టి కలిగి నీ వైపు చూసి కేకలు వేస్తుంటున్నాను. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కరుణ ఎవడి మీద చూపిస్తుంటారు? క్షమాభిక్ష ఎవరికి పెడతారంటే చావటానికి సిద్ధంగా ఉన్న వాడికి క్షమాభిక్ష పెడతారు. కాబట్టి క్షమాభిక్ష కోసం అప్పీల్ చేసుకుంటారు. అయ్యా నేను బ్రతకడానికి అవకాశం ఇవ్వండి, లేదా ఆ మరణ శిక్ష నుంచి నాకు యావజ్జీవ శిక్ష కన్నా మార్చండి. కాబట్టి శిక్షించబడినటువంటి వ్యక్తి పట్ల చూపించేటువంటి ప్రేమ కోసం అంటున్నాడు, అయ్యా నేను శిక్షను అనుభవిస్తుంటున్నాను. ఒకటి అంధత్వపు శిక్షను అనుభవిస్తుంటున్నాను, రెండోది వంశపారపరంగా నా తల్లిదండ్రులు పాపం చేశారనేటువంటి ముద్ర నా మీద నింపబడుతుంది. కాబట్టి వాటన్నిటిలో నుంచి కూడా మీరు నన్ను విమోచించండి, నన్ను రక్షించండి అనేటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రణాళికతో అతడు ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. కాబట్టి నన్ను కరుణించు, నన్ను
కరుణించు. కరుణ లేని లోకములో దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు. ప్రభువా మీరు నన్ను కరుణించండి అయ్యా, నన్ను కరుణించండి, శిక్షకు పాత్రుడుగా చేయొద్దు నన్ను, మీరు శిక్ష నుంచి విమోచించేటువంటి పరమ తండ్రిగా మీరు వింటున్నారు కాబట్టి నన్ను కరుణించుము అనేటువంటి మాటలు ఎప్పుడైతే ఎక్కువగా కేకలు వేయటం అనేటువంటిది ప్రారంభమవుతుందో ఊరకుండా మనం ఏం చేస్తారు, అనేకులు అతన్ని గద్దించటము ప్రారంభమవుతుంది. ఊరకుండండి, కేకలు వేయొద్దు, మీరు కేకలు వేయద్దు. కాబట్టి మనుషుల నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రతిఘటన ప్రారంభమవుతుంటుంది. మీరు దేవునితో అనుసంధానం చేయబడుతుంటున్నారా? మీరు దేవునితో ముందుకు కొనసాగటం అనేటువంటిది నిశ్చయించుకున్నారా? ఈ 40 దినాల్లో 2వ దినంలో మీరు విశ్వాసం నుంచి పరిపూర్ణంగా మేము ఆయనతో ముందుకు కొనసాగాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు కొనసాగుతుంటున్నాడా? వెంటనే సాతానుడు ఈ లోక సంబంధితమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే లోక సంబంధితమైనటువంటి మనుషులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు లోకాన్ని ప్రేమించేటువంటి వారు, లోకతత్వంతో నడిపించబడేటువంటి వారు. వీళ్ళకి దేవుడితో సంబంధం లేదు, వీళ్ళకి లోకంతోనే పనుంది, లోక ఆశలు తీర్చుకోవాలి. కాబట్టి లోకులు కేకలు వేస్తుంటున్నారు. నువ్వు ఊరకుండు, నువ్వు కేకలు వేయొద్దు, నువ్వు కేకలు వేయవద్దు. ఎప్పుడైతే నీలో హృదయాంతరంగిక సంబంధితమైనటువంటి పరివర్తన ఎప్పుడైతే నీలో ప్రారంభమవుతుందో నువ్వు మనుషులకు ఎప్పుడు కూడా మీరు భయపడవద్దు. ఎందువల్లనంటే ఆత్మను దేహమును చంపేటువంటి వారికి భయపడండి, కానీ ఈ దేహానికి గాయం చేసేటువంటి వాడికి భయపడటం ఏంటి? అందుకే ఆత్మను దేహమును చంపేటువంటి మీ దేవునికి మీరు లోబడండి, మీరు భయపడండి, ఆయన యందు మీరు విశ్వాసించండి. ఎప్పుడైతే మనుషులు ప్రతిఘటిస్తున్నారో, అనగా సాతాను సంబంధితమైనటువంటి ప్రేరణ కలిగి, ఆలోచన కలిగి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, మీరు ఒక విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నారు, ఈ గుడ్డివాడు తీసుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ధైర్యాన్ని మీరు కలిగి ముందుకు ఎప్పుడైతే కొనసాగుతుంటున్నారో, మీరు ఒక మనుషుల యొక్క కేకలను బట్టి కానీ, మనుషుల ఆలోచన బట్టి కానీ మీ విశ్వాసాన్ని మీరు అంతటితో ఆపివేయవద్దు. ఎప్పుడైతే వారు అతని మీద బహు ఎక్కువగా అతను నువ్వు ఊరకుండానని వారు అతన్ని సముదాయిస్తుంటున్నారు, అతన్ని గద్దిస్తుంటున్నారో, అతను ఏం చేస్తానంటే మరి ఎక్కువగా కేకలు వేస్తాను. ఎప్పుడు దాకా కేకలు? విస్తారమైనటువంటి జనాంగం ఉన్నారు ఆయన దగ్గర. ఆయన చేసేటువంటి అద్భుతాలను బట్టి చనిపోయిన వారిని బ్రతికిస్తుంటున్నాడు, రోగంతో ఉన్న వారిని స్వస్థపరుస్తుంటున్నాడు, దెయ్యాలు ఉన్నటువంటి వారిని వదిలిస్తుంటున్నాడు. కాబట్టి కొన్ని వేల మంది జనాంగం ఉండవచ్చు. అంతమంది జనాంగంలో ఉండి కూడా సరే తాను నువ్వు ఊరకుండు అని పక్కనున్న వారు వెళ్ళేటువంటి వారు అతన్ని గద్దిస్తుంటున్నా అతని స్వరము ఎవరికి వినపడేలా కేకలు వేశాడంటే, ఇదిగో ప్రజలందరికీ కూడా విముక్తి కలిగించేటువంటి వాడు, ప్రజల కోసం నడిపించబడేటువంటి పరమశక్తి కలిగినటువంటి ఆ దేవునికి వినపడేటట్టుగా ఏం చేస్తున్నాడంటే చాలా మరీ ఎక్కువగా ఏం చేస్తున్నాడు, కేకలు వేస్తుంటున్నారు. విశ్వాసంతో నువ్వు కొనసాగేటువంటి సమయం నందు మనుషులతో మీకు ఎప్పుడు కూడా సంబంధం లేదు. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం నరునికి ఎంత. కాబట్టి మనుషులను నట్టేట ముంచేటువంటి వాడు, మనుషులను ముంచిన వాడిని పైకి లేపేటువంటి వాడు దేవుడు. కాబట్టి నమ్మి ముంచేటువంటి మనుషులతో వెంబడించేటువంటి తత్వం కాదు. అందుకే మనుషులను ఆధారం చేసి అసలే గుడ్డోడిని, రెండోది నా తండ్రి యొక్క వారసత్వం నుంచి నా తల్లిదండ్రుల పాపం నన్ను వెంబడిస్తుంది. నేను గుడ్డివాడుగాను కుంటోడుగాను నేను పుట్టాను. ఇప్పుడు నజరేయుడైన యేసు వెళ్తుంటున్నాడు. ఆ యేసును నేను ఈ సమయమునందు ఈ మనుష్య మాటలు విని నేను ఆగిపోతే నాకు ఇక ఏమాత్రం కూడా స్వస్థత లేదు. చాలా మనోదృష్టి కలిగినటువంటి వాడు అనుకున్నది సాధించేంత మట్టు కూడా ఏం చేస్తానంటే కేకలు వేయటం అనేటువంటిది ప్రారంభమైంది. అందుకే యథార్థవంతులు మొర్రపెట్టగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే ఎవడేమనుకుంటాడో, దైవవాక్యం చదివితే ఎవడేమనుకుంటాడో, ఎవరికి ఇక్కడ రిజర్వేషన్ లేదు. నువ్వే చదవాలి, నువ్వే ప్రార్థన చేయాలి, నువ్వే చెప్పాలి. మనుషులు ఎప్పుడు కూడా నువ్వొద్దు నువ్వు కూర్చో, నువ్వు కూర్చో లేదు. ఇక్కడ ఎవడైతే పరిపూర్ణమైనటువంటి స్వస్థత కావాలో, ఎవడైతే పరిపూర్ణంగా ప్రభువాన్ని సన్నిధానంలో నేను స్వస్థపరచబడాలనేటువంటి కేకలు వేయగలిగినటువంటి అనుభవాన్ని అతడు ఎప్పుడైతే కలిగి ఉంటున్నాడో, హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు అతనితో అతని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. ఆయన అంటున్నాడు కదా, అప్పుడు అతనిని మీరు పిలవనంపండి. మీరు కేకలు వేస్తున్నాడే ఆ వ్యక్తిని మీరు పిలవండి. ఆ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 49వ వచనంలో, అప్పుడు యేసు వారిని నిలిచి వాని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని రమ్మని వానితో చెప్పారు. చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి.
చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం, రాజకీయ వ్యక్తిని మనం చూడగలుగుతుంటాం, లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతాం. అతను వెంబడించేటప్పుడు అతను మనకు తెలుసు, కానీ మనం ఎవరు అతనికి తెలియదు. కానీ అతడే మనల్ని గుర్తుపెట్టుకుని, అనగా దేవుడు చూడండి ఎంత గొప్పగా ప్రతి వాడి మొరను ఆలకిస్తుంటున్నాడో, ప్రతి వాడిని హృదయవాంఛన తీర్చడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో, అతనిపై తన యొక్క కృపను ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడో. ఎప్పుడైతే ఆయనను గుర్తించగలుగుతుంటున్నారో, ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటున్నావో, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? తృప్తిపరచాయా. ఆయన నిన్ను రమ్మంటున్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను రమ్మంటున్నాడు. ఆయన నిన్ను పిలిచింది దేని కొరకో తెలుసా? నీ స్థితిని మార్చేటువంటి వాడు. అది నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ మండల కాల ధ్యాన దినాలలో నీకై నువ్వు ప్రేరేపించబడి దేవుని పిలుపును అంగీకరించుకొని నువ్వు ఆయన సన్నిధానంలో నువ్వు వచ్చావనంటే ఆయన నిన్ను రమ్మని ఒక పిలుపును అందించాడు దైవవాక్యం ద్వారా. ఇదిగో రక్షణ సమయం ఇదే అనుకూల సమయం ఇదే అని ఈ సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నీవు ఆయన దగ్గరకు నడిపించబడేటప్పుడు ఎలా రావాలంటే, నీ పాత వాటిని విడిచిపెట్టి నువ్వు ఎలా రావాలంటే, నువ్వు దైవ సన్నిధానంలోనికి దేవుని దగ్గరకు నువ్వు నడిపించబడుతుండాలి. ఎప్పుడైతే వాడికి ఆ మాట వినిపించబడిందో 50వ వచనంలో అని అంటాడు కూడా చూడండి చక్కగా అక్కడ రాసిన, అతడు తన బట్టను పారవేసి దిక్కున లేచి యేసునద్దకు వచ్చాను. ఎంత గొప్ప విశ్వాసం అండి! దేవుని దగ్గరకు తాను వచ్చేటప్పుడు తన పాత బట్టను ఏం చేశాడు? విడిచిపెట్టి తాను అప్పుడు దాకా కూర్చున్నాడు ఆ బట్ట మీద. తాను సంపాదించుకున్నటువంటి ధనాన్ని కూడా దాని కింద దాచిపెట్టి ఉంటాడు. ఇప్పుడు దాకా తనకు అనుకూలమైనటువంటిది అదే, తన మీద కప్పుకునేటువంటిది అదే, తనకు రక్షణ ఇచ్చేటువంటిది అదే. ఇప్పుడు ఆయన నన్ను పిలిచాడు. ఇప్పుడు ఆయన నన్ను పిలిచినప్పుడు పాత వాటితో ఏమైనా సంబంధం ఉందా? లేదు. దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు తిరిగి పాత వాటితో ఏంటి? అందుకే నువ్వు సత్క్రియ చేసినట్ల నీ బ్రతుకు సత్క్రియతో కూడినటువంటిది అయితే నీ తల ఎత్తుకోవా అంటాడు. అందుకే నీ వాకిట నీ పాపము పొంచి ఉండను. ఎలాగ ఉంటుంది? బయట ఫస్ట్ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టినట్టు ప్రార్థన అయిపోగానే మళ్ళీ పాత జీవితాన్ని మళ్ళీ తగిలించుకొని మరల లోకంలోనికి వెళ్ళిపోతాం. అందుకని నీ వాక్యట నీ పాపము పొంచి ఉండను. పాపము పొంచి నీ పాపానికి అధికారం ఇచ్చినప్పుడు దేవునికి ఎప్పుడు కూడా అధికారం ఇవ్వలేకపోతుంటున్నాం. పాపము మనలో రాజ్యం వెళుతున్నప్పుడు దైవ సంబంధితమైనటువంటి స్థితిని గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆయన పిలుపుని అంగీకరించాడో, ఇక నాకు పాత జీవితంతో ఏమాత్రం కూడా పనిలేనే లేదు. పాత జీవితంతో పని లేదు, పాత ఆలోచనతో పని లేదు, పాత స్థితిగతులను ఏమాత్రం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరత లేదు అని తాను గుర్తించగలిగి వాడు వెంటనే దిగ్గున లేచి ఆ బట్టను పారవేసి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అడుగుతుంటున్నాడు. ఎంత స్పష్టంగా ప్రభు సన్నిధానంలో తాను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడో, ఎప్పుడైతే పాత వాటిని పడవేశాడో అప్పుడు అడుగుతున్నాడు. క్రీస్తు ప్రభువు వారు 51వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నానని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనండి. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ జ్ఞాపకం చేయగలుగుతుండాలి. ఒకటి, తాను పాత వాటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే పాత వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు వెంబడించావో, అందుకే ఆయన అంటాడు కదా, నన్ను వెంబడించేవాడు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. తన తల్లినైనాను, తన తండ్రినైనా, తన భార్యనైనా, ప్రతి వారిని కూడా విడిచి తనను వెంబడించాలి. అనగా లోక సంబంధితమైనటువంటి బాంధవ్యాల కోసం కాదు, దేవుడిచ్చేటువంటి పరిపూర్ణ సంబంధితమైనటువంటి బాంధవ్యాల కోసం ఎదురు చూడగలుగుతుండాలి. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడైతే తన బట్టను భారవేశాడో అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు గమనించగలుగుతుంటున్నాడు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తాను గమనించగలుగుతున్నాడు. కాబట్టి అతను అన్నాడు కదా, యేసు నేను నీకు ఏమీ చేయగోరుచున్నానని అడగగా ఇప్పుడు ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు? ఆ బోధకుడా, చాలమ్మా, బోధకుడా నాకు దృష్టి కలిగించాయి. ముందేమని పిలిచాడు? దావీదు కుమారుడా అంటున్నాడు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? బోధకుడా అంటున్నాడు. బోధకుడు అంటే అంధకారాన్ని తొలగించేటువంటి వాడు గురువు. అంధకారమయంతో కూడినటువంటి స్థితిని కలిగించేటువంటి వాడు కాదు. కాబట్టి క్రీస్తు ప్రభుల వారి దగ్గర కూడా వచ్చారు. ఓ రబ్బీ అనగా బోధకుడా, నిత్య జీవం కోసం అడిగి ప్రశ్నలు వేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మిగిలిపోయారు. ఇప్పుడు తాను నిశ్చయించుకుంటున్నాడు. ఎటువంటి గంభీరమైనటువంటి నిశ్చయాన్ని తాను కలిగి ఉన్నాడు? నేను నీకు ఏం చేయగోరుచున్నాను అన్నప్పుడు ఈయన దావీదు కుమారుడే తాను విశ్వసించాడు. ఆ విశ్వసించినటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు నేను బ్రతికితే క్రీస్తు కోసమే నేను బ్రతుకుతూ ఉండాలి. ఇప్పుడు బోధకుడు అంటున్నాడు. అనగా ఈ బోధకుడు నేను వెంబడించేటువంటి వాడు, అనగా ఈయన నాకు గురువు అయి ఉన్నాడు, ఈయన నాకు ప్రభువు అయి ఉన్నాడు.
కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ బోధకుని అనుసరించే నా బ్రతుకుని నేను నడుస్తాను. స్వస్థపరచబడక ముందే అతడు చాలా ధైర్యంతో నిర్ణయంతో ఆ మాటలు పలుకుతున్నాడండి. ఇప్పుడు నా బ్రతుకు నేను ఆయనతో బ్రతకడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాను నేను. కాబట్టి బోధకుడా ఎప్పుడైతే ఆ మాట వినిపించబడుతుందో గ్రీక్ ట్రాన్స్లేషన్ నుంచి చాలా చక్కగా ఉపయోగిస్తుంటున్నారు కదా, అదోనై అనగా ప్రభువా అనేటువంటి పదాన్ని కూడా వాడుతుంటున్నారంట. ఎందువల్లనంటే ఆయనను మేము వెంబడిస్తుంటున్నాను. ఇప్పుడు ఆయనకు నాకు మార్గాన్ని చూపించేటువంటి వాడు ఆయన, అంధకారంతో నింపబడినటువంటి నా బ్రతుకును మార్చినటువంటి వాడు ఆయన, నా బ్రతుకును మార్చబోతున్నటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి పరిష్కారం నా దగ్గర దొరికింది. అందుడుగానే నా బ్రతుకును నేను మిగుల్చుకుంటాను అనుకున్నాను, కానీ ఇక అందుడుగా కాదు, ఇప్పుడు నా బ్రతుకును మార్చేటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఆయనతో నేను నడిపించబడుతున్నాను. కాబట్టి వెంటనే అంటున్నాడు కదా, బోధకుడా నాకు కనుదృష్టి కలుగు చేయమనగానే ఆయన వెంటనే అతను అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. వ్యక్తిగత సంబంధితమైనటువంటి వికాసం ఎప్పుడైతే ప్రారంభమైందో క్రీస్తును నువ్వు అంగీకరించగలిగితే, క్రీస్తు నా కోసం జన్మించాడు, ఆయన నా కోసం సిలువలో త్యాగం చేశాడు. ఆ త్యాగం చేసినటువంటి క్రీస్తును ఆచరణాత్మకంగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా మీరు పూర్ణ పరిశీలనతో చేస్తూ నా బ్రతుకును మార్చిన గురువు ఈయనే అని మనకై మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి వెళ్తూ ఉంటే ఆయన అంటాడు కదా, ఇప్పుడు విశ్వాసంతో సాగుతున్నావే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కానీ ఈ విశ్వాసము ఉన్నది అని అనుకుంటున్నాము, ఉన్నదిగా నడిపించబడుతుందని అనుకుంటున్నాం. కానీ విశ్వాసము ఉన్నది నీ జీవితంలో అంటే నువ్వు క్రీస్తును ఎలాగ నువ్వు అంగీకరించావు, నువ్వు ఆయన బోధనను స్వీకరించావా, ఆయన బోధనను నువ్వు అంగీకరించావా, ఆ బోధన సంబంధితమైనటువంటి బ్రతుకును నువ్వు బ్రతకగలిగావా, ఆ బోధన సంబంధితమైనటువంటి స్థితిగతితో నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని నువ్వు కొనసాగించగలిగావా. ఎప్పుడైతే అతడు నిర్ణయించుకున్నాడో, ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటున్నాడో, విశ్వాసము నిన్ను స్వస్థపరచడానికి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట నడిచాను. స్వస్థపరచబడినటువంటి వాడు తిరిగి లోకం వైపుకు వెళ్ళలేదు, ఆయన వెంట నడుస్తూనే ఉన్నాడు, ఆయన వెంట నడుస్తూనే నడిపించబడ్డాడు, ఆయన వెంటను ముందుకు కొనసాగుతూనే ఉంటున్నాడు. కాబట్టి వ్యక్తిగత సంబంధితమైనటువంటి జీవితంలో నుంచి పరిపూర్ణ సంబంధితమైనటువంటి ఆశీర్వాద జీవితంలోనికి అతను మార్చబడ్డాడు. కాబట్టి ఈ లోకము ఒక నాకు వేసింది, నా తల్లిదండ్రుల పాపముతో ఉన్నాను అని, అందుకే ఈ మానసిక పరిపక్వత లేనటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోయాను అని నన్ను అంటూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఆయనకు నాకేం చేశాడంటే విమోచన కలుగు చేశాడు, కనుదృష్టి కలుగు చేశాడు. ఈ లోకంలో నుంచి నాకు మరో నూతన జన్మనిచ్చాడు. ఎందుకంటే సమాజంలోనికి ప్రవేశించేటువంటి యోగ్యతను నాకు ఇచ్చాడు. మరలా అడుక్కు తినేటువంటి బ్రతుకులు లేదు, రాజసంగా బ్రతికేటువంటి బ్రతుకును నాకు అనుగ్రహించాడు. ఆ బ్రతుకు మాత్రమే కాదు, కానీ ఇప్పుడు నేను ఆయనను వెంబడిస్తున్నాను. ఎప్పుడైతే నేను ఆయనను వెంబడిస్తుంటున్నానో, ఆయన త్రోవను తాను ముందుకు కొనసాగుతుంటున్నాడు, ఆయన మార్గాన్ని నడుస్తుంటున్నాడో, అప్పుడు వెంటనే కింద రాస్తున్నాడు కదా, వాడు ఆ చూపును పొందెను. చాలా స్పష్టంగా రాస్తుంటాడు కదా, వాడు ఆ చూపును, ఆయన త్రోవ వెంటను వెళుతూ ఉండగా చూపును పొందాను. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. అసంపూర్ణ జీవితాలు సంపూర్ణంగా మార్చబడుతుంటాయి నీ హృదయాంతరంగంలో మనోదృశ్యం నువ్వు కలిగి ఉంటే. ఉన్నతమైనటువంటి వెతుకలాట. అందుకే మీరు లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా మీరు వెతకవద్దు, భూలోక సంబంధితమైనటువంటి వాటిని వేటిని వెతకవద్దు, పర సంబంధితమైనటువంటివి, నిత్యమైనటువంటి ఈ దైవరాజ్య సంబంధితమైనటువంటి వాటిని మీరు వేడుకొనండి. కాబట్టి అతను ఒక పరిపూర్ణమైనటువంటి దృష్టి పొందినటువంటి వ్యక్తిగా, దైవరాజ్యంలోకి చేర్చబడేటువంటి వ్యక్తిగా, ఒకటి శారీరక సంబంధితమైనటువంటి స్వస్థతను పొందాడు, రెండోది ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి స్వస్థతను కూడా తాను పొందుకున్నాడు. ఒక పాపి విషయమై దేవుడు చూపించేటువంటి పరిపూర్ణ కృప ఆశీర్వాదాన్ని ఈ దినాన మండలకాల ధ్యాన దినాల్లో మనం కలిగి ఉండటానికి ప్రభువు ఎంతగానో తన కృపను మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినాన దేవుడు మనకు ఒక ప్రశ్న అందించబోతున్నాడు. ముందు దృశ్యం మేము కలిగి ఉన్నామండి, మనో దృశ్యం అంటే గొప్ప ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి స్థితిలో మనం ఉంటున్నామండి అని. కాబట్టి ఈ సమాజంలో మనం చూస్తుంటున్నాం, గవర్నమెంట్ చిన్న వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది. ఎందువల్లనంటే ఈ నకిలీ దివ్యాంగులు ప్రారంభమయ్యారు. గుడ్డివాడు కాకపోయినా గుడ్డివాడిగా, కుంటివాడిగా కాకపోయినా గుడ్డివాడిగా. కాబట్టి ఖజానా మీద భారం పెరిగిపోయింది. కాబట్టి ఈ నకిలీగా ఉన్నటువంటి వాడిని ఎవరు గుర్తించి వారికి దానికి అర్హుడా కాదా అని వారు నిర్ణయించుకుని వాడికి వచ్చేటువంటి వృత్తిని అందించడానికి గవర్నమెంట్ సర్దుబాటు కలిగి ఉంది. కాబట్టి దానికోసం ఇప్పటికీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈనాడు ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి దివ్యాంగులను దేవుడు గుర్తించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టడం లేదు. ఈ భూమి మీద బ్రతికేటువంటి 60, 70, 80 సంవత్సరాలు బ్రతికేటువంటి బ్రతుకుల్లో, నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినాలలో
నువ్వు ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి దివ్యాంగుడు అయితే దేవుని రాజ్యంలో, ఈ లోకంలో దివ్యాంగుడు అయితే ఏదో ఒక వృత్తి ఇచ్చింది నీకు. ఎట్టగట్టంటే తల్లిదండ్రులు పట్టించుకోడు, నువ్వు వికలాంగుడివి, నువ్వు పని చేసుకోలేవు. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి దివ్యాంగులు ఎవరైనా ఉన్నారేమో పునర్పరిశీలన చేసుకుందాం. ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి, అయ్యా మా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కానీ దేవుని యొక్క సత్యాన్ని తెలిసి వినలేని చెవిటి చెవులు, ఆయన వాక్యాన్ని చదవలేనటువంటి కళ్ళు, ఆయన నోరును జ్ఞాపకం తెచ్చుకునేటువంటి నోరు, ఆయన వైపు చూడలేనటువంటి స్థితి, ఆయనతో నడవలేనటువంటి కాళ్ళు, ఆయన నామాన్ని స్తుతించలేనటువంటి నోరు, ఆయన కొరకు మోకరించి ప్రార్థించగలుగుతూ, ప్రభువా నన్ను ఈ ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి ఈ దివ్యాంగతనం నుంచి, ఆయన కూడా ఈ 40 దినాలు మనకు ఒక మనిషికి ఒక అవకాశాన్ని ఇస్తుంటున్నాడు. మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనకు కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ప్రారంభం చేశాడు దేవుడు కూడా. మనల్ని కూడా ఎవడున్నాడు ఈ ఆధ్యాత్మిక సంబంధితమైనటువంటి గుడ్డివాడు ఎవడన్నాడు, కుంటివాడు ఎవడన్నాడు, చెవిటివాడు ఎవడన్నాడు, కాళ్ళు లేనున్నట్టుగా ఉన్నవాడు ఎవడన్నాడు. అందుకే ఆయన మనతో ఉండగానే, ఈ దినాన మనలో జీవం ఉండగానే ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. మరలా జ్ఞాపకం తెచ్చిన ప్రియమేంటి దైవ జనాంగమా, హెచ్చరిక ఎప్పుడు కూడా ఓరనే దేవుడు చేయడు. తగిన కాలమందు దేవుడు హెచ్చరిక చేశాడంటే హెచ్చరికకు ప్రతివాడు కూడా లోబడవలసిందే, జీవోకు ప్రతివాడు కూడా లోబడాల్సిందే. ఇప్పుడు దేవునికి ఆర్డర్ ప్రారంభమైంది. కరుణించమని కేకల వేయటం తప్పనిచ్చి, ప్రభువా నాకు ఇలాగ కాదు అలాగా కాదంటానికి అవకాశము లేదు. నిన్ను నీవు గుర్తించగలుగుతూ ఉంటే ఈ దుష్ట సమూహంలో నుంచి నువ్వు నీతిమంతుడిగా బయటకు రాగలుగుతూ ఉంటావు. నిన్ను నువ్వు దేవుని కొరకు అప్పగించుకోగలుగుతుంటే నీలో నింపబడినటువంటి ఈ భౌతిక సంబంధితమైనటువంటి దివ్యాంగ లక్షణాలన్నీ కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా తిరిగి వెళ్ళిన వాడు ఎవడు కూడా లేనే లేడు. ఒక బుద్ధి మాత్రమే మనుషులు మార్చుకోలేదు అంతే. ఆయన నువ్వేది అడిగితే నీలో విశ్వాసం ఉంటే విశ్వాస సంబంధమైనటువంటి కృపను ఆయన అనుగ్రహిస్తుంటున్నాడు. అందుకే ఈ మండల ధ్యాన దినాల్లో మనోదృశ్యం నువ్వు కలిగి ఉండు, ఉన్నతమైన దృశ్యం కలిగి ఉండండి. ఈ లోకం కోసమో లోక తలంపుల కోసమో కాదు, దైవ సాన్నిధ్యంలో మిమ్మల్ని మీరు పునర్పరిశీలన చేసుకుంటూ, ప్రభువా అతడు కేకలు వేసినట్లు కేకలు వేయటానికి, ఎటువంటి కేకలు తెలుసా, నన్ను కరుణించుము ప్రభువా అని. నేను శిక్షకు పాత్రుడుగా ఉన్నానయ్యా, నువ్వు కరుణించకపోతే ఆ శిక్షను నేను అనుభవిస్తుంటే నిత్య నరకాగ్నికి నేను గురవుతాను. కానీ మీరు నన్ను కరుణిస్తూ ఉంటే ఆ కరుణ నన్ను ఏం చేసిందంటే శిక్షలో నుంచి విమోచనలోనికి మార్చబడింది. ఆ విమోచన మార్గమే ఈ మండల కాల ధ్యాన దినము, ఆ ప్రభుని జ్ఞాపకం తెచ్చుకునేటువంటిది. కాబట్టి దైవ జనాంగమా విశ్వసిద్దాం, మనోదృష్టిని కలిగి ఉందాం. ఎందుకంటే ఉన్నత భావావేశాలు కలిగి ఉందాం. పనికి మాలినటువంటి భావావేశాలతో ఏదో 40 దినాల్లో మనం ఈ 2 రోజులు అలా ఇప్పుడు కూడా నిర్ణయించుకోవద్దు దయచేసి. ఎందువల్లంటే ఆ గేట్లు మూయబడితే, ఆయన తిరిగి వెళ్ళిపోతే, మనలో జీవం వెళ్ళిపోతే ఇక మనకి ఎటువంటి విమోచన లేనే లేదు. పరిపూర్ణ సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆయన రాజ్యాన్ని చేర్చుకునేటువంటి ప్రియ కుమార్తెలుగా మనం నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే యెహోవా దేవా విరిగిన నలిగిన యట్టి హృదయం బలక్షంబు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెలరుతోడను మేలు సేయోము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతి యుక్తంబులౌ బలులు యాగములు సర్వాంగ
మీద ఎన్నో కోడెల జనుల పింతురు దహన బలి నీకు నా నిస్వము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే. దయచేసి కూర్చున్నాండి. ఈ దినమునందు ప్రార్థన అనంతరము ప్రభు భోజన సంస్కారము సిద్ధపాటు చేయబడి ఉంది. నిర్ధారణ బాప్తిసము తీసుకున్నటువంటి వారు మాత్రమే, బాప్తిసము నిర్ధారణ తీసుకున్నటువంటి వారు మాత్రమే ప్రభు భోజన బల్లలో మీరు పాలుభాగస్తులు కాగలరు. మీలో ఎవరైనా బాప్తిసము నిర్ధారణ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ముందుగా మీ పేర్లను తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది నాన్న ప్రభు భోజన సంస్కారం కొరకు రొట్టె ద్రాక్షరసాన్ని సిద్ధపాటు చేసినటువంటి వారు శ్రీ తాడిగిరి జార్జ్ విల్సన్, వసుంధర గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉపవాస దీక్షతో నడిపించబడినటువంటి మీ అందరికీ కూడా అల్పాహారాన్ని పెరవలి జయకుమార్ గారి జ్ఞాపకార్థంగా మరి సత్యమణి పెరవలి లక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు ఇది నాన్న ప్రార్థన అనంతరం మీకు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తుంటున్నా. వారు ముందుకు రాగలిగినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. పెరవలి లక్ష్మి గారి కుటుంబ సభ్యులను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థన చిత్తము. దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు రక్షక నీ ఘనమైన పాదము కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ గల నీ కృప నింపుతూ నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మా ప్రభువ నీ బిడలు నీ ప్రియ కుమారుడు ప్రభువ జయకుమారుని గారిని జ్ఞాపకం తెచ్చుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయనటువంటి ఆహారం కొరకు నీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను వారి బిడలను మీరు దీవించండి ప్రభా. వారికి కావాల్సిన నెమ్మదిని క్షేమమును సమాధానితమైనటువంటి స్థితిగతులను మా తండ్రి వారికి మీరు కుమ్మరింపచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని తోడుగా ఉండమని ఉపవాస దీక్షతో నడిపించబడినటువంటి ప్రియ బిడల ప్రభా దీనిని ఆనందించలాగున వారికి కూడా స్ఫూర్తి కలిగి ముందుకు కొనసాగించేటువంటి కృపాభాగ్యాన్ని అనుగ్రహింపచేయమని మా ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెన సదాకాలం మీకు తోడైండి ప్రభు మిమ్మును దీవించును గాక. ఆమేన్. చెప్పండి త్వరగా చిన్న సాక్ష్యము జ్ఞాపకం తెచ్చుకుంటారు. అందరికీ వందనాలండి. పర్వాల జయకుమార్ గారు చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. చాలామందికి తెలిసిన కుటుంబం మాది. మొదటి నుంచి పర్వాలి దేవదానం గారు, సువార్తమ్మ గారు వాళ్ళు సంఘం మొదటి నుంచి ఉన్నవాడు. మా అత్తమ్మగారు ఇక్కడ టీచర్గా వర్క్ చేశారు. సీనియర్స్ అందరికీ మా కుటుంబాలు తెలుసు. ఆయన చనిపోయి 2 years అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి నేను సాక్ష్యం చెప్దామని ఆలోచించేగా ఇచ్చినటువంటి అవకాశం నిమిత్తం వందనాలు చెప్తున్నాను. మనిషి చనిపోయిన తర్వాతే వారి యొక్క సాక్ష్యం, నిజమైన సాక్ష్యం బయటపడుతుందండి. ఆయన మొహమాటం లేని మనిషి, అందరికీ తెలుసు. యథార్థంగా మాట్లాడతారు. ఎవరినైనా సరే హిపోక్రసీ అంటూ లేదు. ప్రతి విషయంలో కూడా ఎవరేదైనా పొరపాటు చేస్తే మొహానే చెప్పేస్తారు, నువ్వు ఇట్లా ఉండకూడదయ్యా, ఇట్లా చేయకూడదయ్యా అని చెప్పే మనిషి. ఆయన వ్యక్తిత్వం చాలామందికి కూడా నచ్చేది కాదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన పనుల గురించి, ఆయన చేసినటువంటి ఆయన ప్రవర్తన గురించి వాళ్ళు అందరూ నన్ను వచ్చి నన్ను బాగున్నావమ్మా అని జయకుమార్ గారు ఉంటే మాకు ఈ సమస్యను తీర్చేవాళ్ళు, మాకు ఎంతో ఇచ్చేసేవాళ్ళని చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన మొదటి నుంచి విధవరాల గురించి, తండ్రి లేని బిడ్డల గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఒట్టి ప్రార్థనే కాదండి. ఆయన 1980 సంవత్సరం ఆయన స్నేహితుడు పిల్లలు ఇద్దరు చనిపోతే వాళ్ళిద్దరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి, వాళ్ళు కాలేజీలకు వెళ్తుంటే కూడా వాళ్ళ షాప్లో ఉండి వాళ్ళని నడిపించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేదాకా ఆయన హెల్ప్ చేశారు. ప్రతి ప్రార్థనలో కూడా ముందు తల్లి లేని బిడ్డల గురించి చేసేవాళ్ళు ప్రార్థన. అట్లాగే కాదు, మీరందరు పిల్లల్ని బాగా చదివించుకోండి అయ్యా, మీరు పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాము అని ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మరి ఒక డాక్టర్ గారు చెప్తారు, ఆంటీ అంకుల్ మూలానే నేను డాక్టర్ని అయ్యాను. మా నాన్న నన్ను చదివించడానికి చాలా ఇబ్బంది పడేటప్పుడు
అమ్మేసేయ్యా, ఒక ఎకరం పొలం అమ్మేసేయ్యా, వాళ్ళు చదువుకొని అభివృద్ధిలోకి వచ్చారంటే నీకు 10 ఎకరాలకు అని చెప్పి వాళ్ళ నాన్నగారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మరి అట్లాగే ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా చదువుకోండి, జిఆర్ఈ టోఫెల్ రాసి మీరు అమెరికా వెళ్ళిపోదురని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఈ సాక్ష్యం చెప్పడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మనం జీవించిన తర్వాత వాళ్ళ విషయాల గురించి వాళ్ళు చెప్పే సాక్ష్యమే అది నిజమైన సాక్ష్యం అవుతుంది. మొన్న ఈ మధ్య నేను చర్చికి వస్తూ ఉంటే ఒక ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ బాగున్నారా, పిల్లల దగ్గర ఉంటున్నారా, ఇక్కడ ఉంటున్నారా అని అడిగి, వాళ్ళ అబ్బాయి వేరే మతం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. అమ్మ జయకుమార్ గారు ఉంటే ఈ విషయం ఎంతో బాగా సాల్వ్ చేసేవాళ్ళు, నా కొడుకునికి మార్చి నా కుటుంబంలో ఈ సమస్య రాకుండా చేసేవాళ్ళు. అమ్మ ఆయన ఉంటే ఎంతో బాగుండేదని ఎంతో అన్నారు ఆమె అన్న మాటలను బట్టి నాకు మనం ఏదో వండుకొని తిని మన బ్రతుకు మనం బ్రతకటం కాదు కానివ్వండి, నిజంగా నిజమైన సాక్ష్యం అదేనని నాకు అనిపించింది. ఆ విషయం మీ అందరికీ చెప్దామని అని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆలోచన నిమిత్తం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మన వాక్యం చదివేటప్పుడు కూడా ఎవరన్నా తప్పులు చదువుతూ ఉంటే, పొరపాట్లు జరుగుతూ ఉంటే వచ్చి దగ్గరకు వచ్చి కూర్చొని, ఎందుకమ్మా మిమ్మల్ని ఎవరు తరుగుతున్నారు, అట్లా వాక్యం చదవకూడదని చెప్తూ ఉండేవాళ్ళు. ఏంటండి అందరినీ పట్టించుకొని అందరినీ అంటారేంటంటే, మనం చెప్పకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని కఠినంగా మాట్లాడేవాళ్ళే కానీ కనీసం అసలు ఏం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదనమాట. మరి అటువంటి జయకుమార్ గారి గురించి చాలామందికి ఈ సంఘంలో తెలుసు. ఆయన మరి 2 years అయ్యింది. 2 సంవత్సరాల క్రితము ఆయనకి వాక్యము నచ్చేది కాదనమాట. పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యాన్ని నచ్చక చర్చికి దూరం అయ్యారు. ఎవరైనా సరే చర్చికి మాత్రం దూరం అవ్వకూడదండి. ఆ 2 సంవత్సరాల కాలంలో ఆయన చిన్న చిన్న బలహీనతలకు లోబడ్డారు. తర్వాత దేవుడు ఆయన్ని సరిచేసి తీసుకున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మరి ఈ సెక్షన్ బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. రేపటి దినాన వాక్యాన్ని సంకీర్తన పాఠాన్ని చదివి వినిపించేటువంటి వారు బంకా సంధ్యారాణి, సువార్త పాఠ్యభాగాన్ని శ్రీమతి గోలు శివమణి గారు, వాక్య సందేశాన్ని అడిషనల్ పాస్టర్ ఎవరైనా నామానామీని చేస్తారు. చివరి ప్రార్థన బత్తుల గీత గారు రేపటి దినాన వారు చివరి ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండండి. మీలో ఇంకా ఆసక్తి కలిగినటువంటి వారు ప్రార్థన వాక్యం చదివేటువంటి వారు ఉన్నట్లయితే మీ పేర్లను మీరు ముందుకు తెలియపరచండి, మీకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తదనంతరము ప్రభుభోజన సంస్కరణలో ప్రవేశిద్దాం. ప్రార్థన అనేది నాన్న పెరవల్లి రుతుమ్ గారు వారి చివరి ప్రార్థన చేస్తారు. పరమ తండ్రి వందనాలు అయ్యా, యేసయ్యా వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీకే స్తుతి, మీకే గంత, మీకే మహాత్యం అయ్యా. మీ బంగారు పరిశుద్ధ పవిత్ర పాదాలకు కోట్ల 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 స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ మీ బిడ్డలుగా స్వీకరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ నిమిత్తమే వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతకాలం కాచి కాపాడి పెంచి పోషిస్తున్న ప్రభు మీ పాద పద్మాలకు కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన ఈ శ్రమల కాల దినాల్లో ప్రభు 2వ రోజు వాక్య పరిచయం చేసిన తండ్రికి మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సంఘంలో ఉన్న 3 కాపర్ల నిమిత్తమై మీ పాద పద్మాలకు వందనాలు తండ్రి. నాయన మాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామని 3 కాపర్లు ఇచ్చారు ప్రభు, మీకు వందనాలు. ఆ బిడ్డలు మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా వాళ్ళ కుటుంబాల్లో మీరు ఆశీర్వించి దీవించండి. వాళ్ళ బిడ్డలకు, పసిబిడ్డలకు, యవ్వనస్తులకు తోడుగా ఉండండి తండ్రి. వాళ్ళ పనిపాట్లలో రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. వాక్య పరిచర్యలో తోడుగా ఉండండి తండ్రి. సంఘాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభు. పాపులమైన మమ్మల్ని క్షమించండి అయ్యా. మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని పాపులమయ్యా, మమ్మల్ని క్షమించండి. మీరు తరచు చూస్తే మీ ముందు నిలువగల మానవులు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా, దయతో క్షమించండి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. మాలో ఉన్న వేషధారితనాన్ని తీసివేసి తండ్రి మీ సాక్షులుగా జీవించు భాగ్యాన్ని కలిగించండి. మా హృదయాంతరంగాల్లో ఉన్న పాపపు వేరును తీసివేసి మా హృదయంలో మీరు ఉండండి తండ్రి. అయ్యా మీ సన్నిధి కాంతిని ఈ సంఘం చుట్టూ అగ్ని కంచిగా వేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు కాచి కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. నాయన ఈ సంఘంలో సేవ చేయుచున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. యవ్వనస్తులైన బిడ్డలు ఎంతో కష్టపడి పని చేయుచుండగా ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. కుమార్ వికాస్ కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. నాయన కుమార్కి సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి ఆ బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. ఆ బిడ్డ మనోవాంఛలు తీర్చండి నాయన.
సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి తండ్రి. ఈ బిడ్డలందరూ మీ పాదాలు పట్టుకుని ఏం కావాలని కోరుకుంటున్నారో మీ సమృద్ధిలో నుండి వాళ్ళకి ప్రసాదించండి నాయన. ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. తమ బిడ్డలు పరీక్షలు రాయిచుండగా తల్లిదండ్రులు మీ పాదాలు పట్టుకుని గోజారుతున్నారు ప్రభు. వాళ్ళ నిమిత్తం ఆ తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. నాయన బిడ్డలు అందరూ చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే విధంగా సహాయం చేయండి నాయన. పాపిని నన్ను క్షమించి నా మొర ఆలకించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వించి దీవించి ఈ సంఘాన్ని లేవనెత్తబడే సంఘంలో తీసుకెళ్ళండి ప్రభువా. చర్చి నిర్మాణ విషయంలో కనికరిపడి సహాయం చేయండి నాయన. సంఘం చుట్టూ ఉన్న కుటుంబాలపై మీ ఆత్మను కుమ్మరించి వాళ్ళందరినీ ప్రవాహం వలె ఆలయంలోకి నడిపించండి ప్రభువా. నా తండ్రి జయకుమార్ గారి సాక్ష్యం నిమిత్తం మీకు వందనాలు తండ్రి. లక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం మీకు వందనాలు తండ్రి. నాయన ఆ బిడ్డ కోసం నాయన బిడ్డ ప్రేమ విందుని ఏర్పాటు చేసి ఉన్నది ప్రభువా. ఆ విందు నిమిత్తమే మీకు వందనాలు. ఆమె బిడ్డలను, కుటుంబాలను మీరు కాచి కాపాడండి నాయన. ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చిన బిడ్డ కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వించి దీవించండి తండ్రి. బిడ్డలు కావాలని ఎంతమంది బిడ్డలైతే మీ పాదాలు పట్టుకుని మొరపెట్టుకుని గోజాడుతున్నారో వాళ్ళపై దయ చూపించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డల మనోవాంఛలు తీర్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వించి దీవించండి తండ్రి. ఈ సంఘం చుట్టూ అగ్ని కంచిని వేయండి తండ్రి. కాపరులను మీరు కాచి కాపాడండి. ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడండి. పాపిని నన్ను క్షమించి నా మొర ఆలకించిన ఆయన చిన్న ప్రార్థన మీరు దీవించమని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాడిన ఆహారం మీరు మాకు దయచేయండి. మాడల అపరాధం చేవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించము. శోధనకి ఏకాదృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుధాత్మిక సహవాసము సదాకాలం మీకు తోడయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా.